పేరు పెట్టాను? యెహోవా. రైట్ యెహోవా, రైట్, యెహోవా గొర్రె. అఫ్ కోర్స్ బైబిల్లో రాయబడింది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నాడు. మన దేవుడు మన కాపరి కాబట్టి మనలను గొర్రెలుగా పోల్చాడు ఆయన. ఈ రోజుల్లో కొంతమంది ఇంకా క్రైస్తవులు అందరూ గొర్రెలు గొర్రెలు గొర్రెలు, వాళ్ళకి ఏమీ తెలియదు అని. గొర్రెలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటనమాట, అమాయకులు, వీళ్ళకి ఏం తెలీదు, వీరు జ్ఞానహీనులోనే. అలాంటోడు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవడు కనిపెట్టాడు ఒక్కసారి పరిశీలన చేయను. నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవరు కనిపెట్టారని ఒకసారి ప్రశ్నించు. నువ్వు గొర్రెలను అపహాస్యం చేస్తున్న వాళ్ళే కదా అవన్నీ కనిపెట్టింది. నువ్వు వాడుతున్న ఫోన్ వాళ్ళు కనిపెట్టింది, ఇంటర్నెట్ వాళ్ళు తీసుకొచ్చింది, కంప్యూటర్ వాళ్ళు కనిపెట్టింది, నువ్వు వాడుతున్న మందుల దగ్గర నుండి ఆఖరికి బాల్ పాయింట్ పెన్ పిన్ను దాకా వాళ్ళు కనిపెట్టిందే. అంత కనిపెట్టినవన్నీ వాడుకుంటూ వాళ్ళు గొర్రెలను అమాయకులుగా వాడుతున్నావు అంటే అసలు గొర్రె ఎవరు? నువ్వు కదా, అమాయకుడు నువ్వు కదా. గొర్రెలను ఏ సందర్భంలో ఉపయోగించారంటే ఆ కాపరి